ఈరోజు వీడియోలోకి వచ్చి మీకు ఐపీఎల్‌లోని అలాట్‌మెంట్ రావట్లేదంటే దానికి మీరు చేయవలసిన ట్రిక్స్, ఛాన్సెస్ గురించి మీకు చెప్తాను. ముందుగా వచ్చే ఐపీఓ అప్లికేషన్‌లో అలాట్‌మెంట్ ఛాన్సెస్ పెరగాలంటే మీరు లార్జ్ అప్లికేషన్స్ అన్నవి అవాయిడ్ చేసుకోవడం మంచిది. అంటే మినిమమ్ రిటైల్ కేటగిరీకి వచ్చి మీకు 1 లాట్ ఉంటే 1 లాట్ అప్లై చేయడమే మీకు మంచిది. ఎందుకంటే మాక్సిమం 5 లాట్లు, 10 లాట్లు, 13 లాట్లు అప్లై చేసినా సరే అది మీకు ఒక లాట్ కింద తీసుకోవడం వల్ల మీకు అమౌంట్ బ్లాక్ అవ్వడం తప్పించి మీకు అలాట్‌మెంట్ అయినా ఒక లాటే వస్తది కాబట్టి పెద్దగా ఉపయోగం ఉండదు. దానికంటే మీకు ఇంకా ఫండ్ ఉంది అంటే దానికి మీరు ఎక్కువ ఆహ్, ఐ డీమ్యాట్ అకౌంట్ మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద ఓపెన్ చేయడం మంచిది. ఆహ్, దానికంటే మీ దగ్గర ఇంకా అమౌంట్ ఉంటే మీరు బిగ్ చెన్నై కేటగిరీకి అంటే మినిమమ్ 10,00,000 ఉన్న దాంట్లో అప్లై చేస్తేనే మీకు ఛాన్సెస్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. స్మాల్ చెన్నై కేటగిరీ అంటే మీకు ఇందులో అలాట్ చేసే ఛాన్సెస్ కూడా సేమ్ రిటైల్ లాగే లాటరీ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి బిగ్ చెన్నైలో ట్రై చేస్తే కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మల్టిపుల్ అప్లికేషన్స్ విత్ డీమ్యాట్ అకౌంట్ అంటే మీరు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మీద పేరు మీద మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మేబీ ఐదుగురు ఉంటే ఐదుగురు మీరు అకౌంట్లు ఓపెన్ చేసుకుంటే అందులో మీకు 1, 2 అలాట్‌మెంట్ ఛాన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేగాని అందరికీ కంపల్సరీ వస్తదని చెప్పలేము. ఎవరి పేరు ఛాన్సెస్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అంతేగాని అందరికీ వస్తదని రూల్ అనేది లేదు. కానీ మీకు ఇందులో మెయిన్‌గా మీరు చేయాల్సింది ఏంటంటే ఎవరి పేరు మీద అయితే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారో వాళ్ళ పేరు మీదే మీరు బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ చేసుకుంటేనే ఆళ్ళ ద్వారానే పేమెంట్ చేస్తేనే మీకు ఇందులో ఐపీఓ అలాట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మీరు మీ పేరు మీదే బ్యాంక్ అకౌంట్ ఉంచుకొని డీమ్యాట్ అకౌంట్ వేరే వాళ్ళ దాని మీద ఉండి మీరు పేమెంట్ చేస్తే అది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, మీరు ఆలోచించుకొని డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసే ముందు చూసుకోవడం మంచిది. అలాగని ఒక లాట్‌కొచ్చి మీకు మాక్సిమం 5,000 నుంచి 15,000 వరకు ఇందులో ఒక్కొక్క ఐపీఓలో ఛాన్సెస్ ఉంటాయి. అలాగనే లిస్టింగ్ గెయిన్స్‌లో కూడా మీకు జీరో లిస్టింగ్ గెయిన్స్ కూడా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న ముందు ఐపీఓ ఒక మార్కెట్ షేర్, గ్రే మార్కెట్ ప్రీమియం అని, ఫైనాన్షియల్స్ అని అవన్నీ చూసుకొని మీరు అప్లై చేసుకోవడం మంచిది. తర్వాత ఈ ఐపీఓలో వచ్చి మీకు 2 అమౌంట్స్ చూపిస్తారు. ఇనీషియల్ ప్రైస్ అని, కట్ ఆఫ్ ప్రైస్ అని. ఎవరైతే రిటైల్ కేటగిరీలో ఉంటారో వాళ్ళందరూ కట్ ఆఫ్ ప్రైస్‌లో అప్లై చేయడం మంచిది. ఉదాహరణకి మీకు చెప్పాలంటే ఒకవేళ రూ. 100 నుంచి రూ. 120 ఉంటే మన హైయెస్ట్ అమౌంట్ వచ్చి 120 కాబట్టి 120 దగ్గర మనం కట్ ఆఫ్ ప్రైస్ అప్లై చేసి ఐపీఓలో అప్లై చేస్తే మంచిది. అలాగని చెప్పి మీకు ఐపీఓలో అప్లై చేయాలా లేదా అని ఆఖరి రోజు వరకు ఉండడం కాకుండా మీరు మీ స్ట్రాటజీలో ఉపయోగించి ఇది మంచిదో కాదో చూసుకొని దాన్ని బట్టి ఫస్ట్ డే మేబీ సెకండ్ డేలో అప్లై చేస్తే మీకు మంచిది. లాస్ట్ మూమెంట్‌లో ఎందుకంటే సర్వర్ ప్రాబ్లమ్‌లు గానీ ఏమైనా రావడం వల్ల ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా ఏమైనా ప్రాబ్లమ్‌లు ఉంటే మీకు లాస్ట్ మూమెంట్‌లో అప్లై చేస్తే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒకవేళ మీరు ఐపీఎల్ అప్లై చేయాలనుకుంటే మేబీ మీకు రెండు ద్వారా అప్లై చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఒకటి యూపీఐ, ఇంకోటి ఆస్బా నెట్ బ్యాంకింగ్. ఇందులో మీకు ఆస్బా నెట్ బ్యాంకింగ్ ఏంటంటే మీకు చాలా మంచిది. దీంట్లో మీరు అప్లై చేసేటప్పుడు అంతా బ్యాంక్‌లో వెరిఫై అయ్యి ఉంటది కాబట్టి బ్యాంక్ వాళ్ళు మీ అమౌంట్ అప్లై చేసిన తర్వాత అది హోల్డ్‌లో పెడతారు అలాట్‌మెంట్ వచ్చే వరకు. అలాట్‌మెంట్ వస్తే నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్ ఆఫ్ అవుతుంది. ఒకవేళ అలాట్ అవ్వకపోతే మీకు ఆ రోజుల్లోనే మీకు అమౌంట్ రిఫండ్ అయిపోతుంది. అదే మీరు యూపీఐ ద్వారా అప్లై చేస్తే ఇది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. సో, మీరు యూపీఐలో అప్లై చేసేటప్పుడు ముందుగా మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ చేసుకొని చెక్ చేసుకొని అప్లై చేసుకోవడం మంచిది. ఎస్బీఐలో అయితే అన్నీ ఫిల్ ఉంటాయి కాబట్టి మీకు ఎస్బీఐ ద్వారా నెట్ బ్యాంకింగ్ ద్వారా అప్లై చేస్తే ఇంకా మీకు మంచిగా ఉంటుంది. మీకు యూపీఐ ద్వారా అప్లై చేసేటప్పుడు మీకు మ్యాండేట్ రిక్వెస్ట్ వస్తది. అది అప్లై చేసేటప్పుడు ఒకవేళ ఏమైనా మీకు కరెక్ట్‌గా కాదనిపిస్తే మీరు దాన్ని క్యాన్సిల్ చేసిన తర్వాత వెంటనే అప్లై చేయకుండా 1 గంట, 2 గంటలు టైం ఇచ్చి మళ్ళీ ఫ్రెష్‌గా అప్లై చేస్తేనే మీకు అది రిక్వెస్ట్ తీసుకుంటది. లేదంటే క్యాన్సిల్ అవుతది. ఇప్పుడు మీరు ఐపీఓలో అప్లై చేసేటప్పుడు ఐపీఓ గానీ, పేరెంట్ కంపెనీ గానీ ఏమైనా ఉంటే షేర్ హోల్డర్ కోటాలో మీరు అప్లై చేస్తే మంచిది. ఎందుకంటే దీని ద్వారా ఏంటంటే మీకు 2 టైమ్స్ ఐపీఓలో అప్లై చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒకటి నార్మల్ రిటైల్ కేటగిరీ గానీ, ఇంకోటి షేర్ హోల్డర్ కోటా. దీనివల్ల మీరు ఒకే ఐపీఓలో 2 సార్లు అప్లై చేస్తే ఏదో ఒకటి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, దీన్ని బట్టి మీరు ఈ 6 విధాలుగా నేను చెప్పిన 6 విధాలుగా మీరు దేంట్లో అన్నా అప్లై చేస్తే మంచిగా ఉంటది.